కేసీఆర్ పై కోపంతో రైతుల నోట్లో మట్టి కొట్టొద్దు. రోజుకు 2 టీఎంసీ ఎత్తిపోస్తే ప్రాజెక్టులు నిండుతాయి. ఇరిగేషన్ పై రేవంత్ కు అసలు పరిజ్ఞానమే లేదన్న కేటీఆర్. ఘోరాలు చేయించి బెంగళూరులో దాక్కుంటున్నారు. ప్రభుత్వం నేతలే లక్ష్యంగా విష ప్రచారం చేస్తున్నారు. జగన్ ది హిట్ అండ్ రన్ నైజం అన్న చంద్రబాబు. రెండోసారి గెలిస్తేనే ఎవరికైనా రాజకీయ భవిష్యత్. సెకండ్ టైం బీఫామ్ రాకపోయినా ఓడినా అంతే. పార్టీలో ఎవరూ తోపులు లేరన్న జగ్గారెడ్డి. హైదరాబాద్ కు 3 హై స్పీడ్ రైళ్లు రాబోతున్నాయి. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్స్ ని ఆధునీకరిస్తున్నాం. 2047 లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్న కిషన్ రెడ్డి. దళిత క్రిస్టియన్ అనేది రాజ్యాంగంలో లేదు. ఏపీలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. వైసీపీ హిందూ వ్యతిరేక పార్టీ అన్న మాధవ్. విశాఖలో 500 కోట్ల విలువైన భూమిని కాజేశారు. అక్రమాలు బయటకు రాకూడదని యూట్యూబర్ల కట్టడి. ప్రశ్నించే వారికి వైసీపీ అండగా ఉంటుందన్న అమర్నాథ్. సెమీ కండక్టర్లకు మోదీ ప్రాధాన్యమిస్తున్నారు. అన్ని రంగాలకు ఏఐ పరిష్కారాలు చూపిస్తుంది. ఐటీ కొత్త పుంతలు తొక్కుతోందన్న అశ్విని వైష్ణవ్. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బద్వేల్లో బీజీ వేముల ఫ్యామిలీకి చెక్. నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని ప్రకటించిన టీడీపీ. రితేష్ రెడ్డి స్థానంలో సూర్యనారాయణ రెడ్డికి బాధ్యతలు. టెక్కీ రాధా గాయత్రి కేసులో కీలక పురోగతి. భర్త శ్రీచరణ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు. డెహ్రాడూన్లో ప్రశ్నిస్తున్న డీఎస్పీ జేసీ పంత్. ముంబైలో ఏపీ డిప్యూటీ సీఎంకి ఆపరేషన్. పవన్ భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స. త్వరగా కోలుకోవాలంటూ చంద్రబాబు ఆకాంక్ష. అధిష్టానం ఆదేశిస్తే హరీష్ పై పోటీకి రెడీ. సంగారెడ్డిలో మాత్రమే పోటీ చేయనని చెప్పా. అసలు బరిలోకే దిగనని చెప్పలేదన్న జగ్గారెడ్డి. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే చర్యలే. తుంగతుర్తి సురేఖ వివాదాలు పరిష్కారమవుతాయి. ఈసారి 117 సీట్లు గెలుస్తామన్న మహేష్ గౌడ్. కేసీఆర్ ని విమర్శించే వారికి ఆర్బీఐ లెక్కలే జవాబు. దేశ వ్యవసాయ వృద్ధిలో తెలంగాణదే ఫస్ట్ ప్లేస్. కాంగ్రెస్ వచ్చాక అభివృద్ధి కుప్పకూలిపోయిందన్న హరీష్. గాంధీ భవన్ లో తుంగతుర్తి పంచాయతీ. ఎమ్మెల్యే సామేల్, ఎంపీ చామలతో జగ్గారెడ్డి చర్చలు. ఇరు వర్గాల నేతలతో వేరువేరుగా సమావేశాలు. ఒక్కరికి 2 ఓట్లుంటే కఠిన చర్యలు. ప్రత్యేక సాఫ్ట్వేర్ తో డూప్లికేట్ ఓటర్లను గుర్తిస్తాం. తెలంగాణలో 99% ప్రక్రియ పూర్తయిందన్న సీఈఓ. ఉండవల్లి దగ్గర భూసేకరణలో ఉద్రిక్తత. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇవ్వని పొలాలు స్వాధీనం. రైతులకు పోలీసులకు నడుమ తీవ్ర వాగ్వాదం. మాస్ మర్డర్స్ తో షాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత. బాలిక బంధువుల ఆందోళనతో హైటెన్షన్. పోలీసుల నిర్లక్ష్యంతోని హత్యలంటూ ఆరోపణ. షాబాద్ హంతకుడి కోసం ముమ్మర గాలింపు. నందిగామ దగ్గర కారును కనిపెట్టిన పోలీసులు. రైల్వే స్టేషన్ వైపు మళ్లినట్టు అనుమానం. గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం. భార్యను కాపురానికి పంపడం లేదని అల్లుడు ఘాతుకం. కారుతో ఢీకొట్టడంతో అత్తామామలకు తీవ్ర గాయాలు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఉద్రిక్తత. బీఫ్ దుకాణాల ఏర్పాటుపై ఘర్షణ. రాళ్లు, కర్రలు, కత్తులతో పరస్పర దాడులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం. పాచికాలువ గంగమ్మ గుడి వరకు భక్తుల క్యూ లైన్. గురవకొండలో యువకుడి హల్చల్. తల్లి నీటి సంపులోకి దూకేస్తుందంటూ హడావిడి. తప్పుడు సమాచారంతో పోలీసులు పరుగులు పెట్టించిన హరినాథ్. న్యూజిలాండ్ లో ఎన్ఆర్ఐలతో మోదీ సమావేశం. ఆక్లాండ్ లో ప్రవాస భారతీయుల సమ్మేళనం. ఇరు దేశాల మధ్య 18 కీలక ఒప్పందాలు. తమిళనాడు తేని నగరంలో దారుణం. జ్యోతిష్యుడి మాట విని కొడుకును చంపేసిన తండ్రి. కుమారుడితో ప్రాణహాని ఉందనడంతో ఘాతుకం.